నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో సొరకాయ కుర్మా ఎలా చేయాలో చేసి చూపిపోతున్నానండి. శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదా. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇలాగా మామూలుగా వెజ్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తాను. ముందుగా కొంచెం ఒక స్పూను పప్పు తీసుకున్నాను. దీనికి మీరు గసగసాలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. గసాలకు బదులు నేను నువ్వులు యాడ్, ఇవి సన్న మంట మీద ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక స్పూను, ఇదిగోండి స్పూన్తో కాకుండా ఇలా చేత్తో వేసి చూపిస్తున్నాను కొలతలు. నేను కొబ్బరి మిక్సీ చేసి పెట్టేసుకుంటానండి, పౌడర్ వేసేస్తున్నాను. ఇది కూడా ఒక స్పూన్ వేసేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోయాలి. దీన్ని పాలతో గ్రైండ్ చేసుకోవాలండి. పాలు ప్లస్ మనకి నీళ్ళు రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి. చల్లార్చాక మిక్సీ పట్టేసుకుందాం, తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ముందుగా కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఒక స్పూను కొంచెం పచ్చివాసన పోయాక ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు, ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు అన్నీ మగ్గాయి కదా. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఇప్పుడు పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు, కారం కొంచెం మీరు చూసేసుకోండి. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోండి. మసాలా కుర్మా కదా, మనం వేయించి పెట్టినట్లు పాలు వేస్తాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి చూసేసుకొని ఉప్పు కారం మీరు అడ్జస్ట్ చేసుకొని చూడండి. తర్వాత మొత్తం కలుపుకొని దాంట్లోనే వాటర్ వస్తే ఇంక వాటర్ కూడా ఏం అవసరం లేదు, మూత పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు మూత పెట్టి చూడండి. ఇలా ఉడుకున్నప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఉన్నాం కదా గ్రేవీ, ఇదిగోండి చూడండి, పాలేసి మనం మిక్సీ పట్టేసుకుంటాం కదా, దాన్ని ఒక్క తడవ మొత్తం కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మనం చిక్కగా కావాలంటే ఒక అర్ధగంట చేపడికి పెట్టి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. ఒక తడవ ఉప్పు, ఇదిగోండి లాస్ట్ ఫైనల్గా ఇంకా కర్రీ అనేది ఇలా మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనే వాళ్ళు ఈ మాత్రం ఉంచుకోండి. ఇంకొంచెం చిక్కగా కావాలనే వాళ్ళు స్టవ్ ఆపేసేసుకోండి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆపేసేసుకోండి. ఇదండి రెసిపీ వచ్చేసేసి సింపుల్గా చాలామంది ఇంట్లో సింపుల్గా చేసి ఇంట్లో ఉన్న వాటితోనే సొరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి. సొరకాయ ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కానీ నచ్చిందనుకోండి షేర్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో, మళ్ళీ ఇంకొక వీడియోతో, మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను.